సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. మలబద్ధక సమస్యలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏం చేయాలి, ఎలాంటి జీవనశైలి కానీ ఆహారంలో మార్పులు చేసుకోవాలని చెప్పి ఇంతకుముందు కూడా వీడియో చేశాము. ఇంకొంత ఎడిషన్తో, అంటే తీవ్ర సమస్యలు ఉన్నప్పుడు మెడికేషన్ కానీ, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లేకపోతే ఎక్సర్సైజ్ కానీ, ఇవి ఏవి ఇంక్లూడ్ చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడచ్చు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మలబద్ధకం ఉన్నప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మోషన్ ఫ్రీగా కాకపోవడం, 2-3 డేస్ మోషన్ అవ్వకపోవడం, దానివల్ల రిలేటెడ్ ఇంకా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మలబద్ధక సమస్యని మనం ఎలా నివారించుకోవచ్చు? సో దీనికి ఆహారపరంగా, విహారపరంగా, ఔషధపరంగా 3 పద్ధతులు పాటించాలమ్మా. సో చాలామంది మోషన్ ప్రాబ్లం వస్తే ఆహారాన్ని గురించి పట్టించుకోరు. ఎప్పుడో తింటుంటారు, ఏదో తింటారు, ఏ పద్ధతిలో తింటారు, ఎంత తింటారో తెలియదు, ఎప్పుడు తింటారో తెలియదు, ఎక్కడ తింటారో తెలియదు, ఏ పద్ధతిలో తింటారో తెలియదు. సో ఆహారపరంగా ఎవరు కేర్ తీసుకోరమ్మా. సో నెక్స్ట్ విహారం అంటే ఎక్సర్సైజ్ అమ్మా. ఆహారం, విహారం అంటే ఎక్సర్సైజ్ అమ్మా. డైలీ యాక్టివిటీస్. ఎప్పుడు కూర్చొని చిన్న పిల్లల నుంచి, చదువుకునే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా 4 అడుగులు వేయాలన్నా వేసేటువంటి పరిస్థితులు లేవమ్మా. ఆధునిక నాగరికత పుణ్యం అని చెప్పేసి ఇవన్నీ చేతులారా మనం స్వయంకృత అపరాధాలు అని చెప్పుకోవచ్చు. సో తీసుకునేటువంటి ఆహార విధి విధానాలు సక్రమంగా లేకపోవడం, అట్లే మరి కనీసము మినిమం వ్యాయామం లేకపోవడం బాడీకి, ఈ 2 కారణాల వల్లనే చాలా మందిలో ఈ మలబద్ధక సమస్య కలుగుతుంటుంది. అంటే మోషన్ ఫ్రీగా కాకపోవడం. సో కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అని చెప్పేసి మన మహర్షులు చెప్పినట్లు, మరి ఆ కాల విరేచనం కాకపోవడం చేతనే ఆరోగ్యకరమైనటువంటి దేహం మనకు ఉండడం లేదు. ఆ యొక్క ప్రభావం మనస్సు మీద కూడా పడుతుంది. సో ఎప్పుడైతే కాల విరేచనం అవుతుందో అప్పుడు ఇంచుమించు సగం జబ్బులు పోయినట్లేమా. ఉన్నటువంటి జబ్బులు పోయినట్లే, సగం జబ్బులు పోయినట్టు కొత్త కొత్త జబ్బులు రాకుండా కూడా ఉంటాయి. అందుకే సమస్త రోగవర్ధకం మలవర్ధకం అని చెప్పి, మలబద్ధకం అని చెప్పేసి కూడా మా పెద్దలు చెప్పడం జరిగింది. సమస్త రోగవర్ధకం మలబద్ధకం. సో ఈ మలబద్ధకం, మోషన్ ఫ్రీగా కాకపోవడం అనేది అనేక రకాలైనటువంటి వ్యాధులు పెరిగేదానికి ఇది హేతుభూతంగా ఉంటుంది. అదేవిధంగా కొత్త కొత్త వ్యాధులు వచ్చేందుకు కూడా ఇది ఒక కారణంగా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఆహారపరంగా అంటే మా ఫైబర్ ఎక్కువ తీసుకోవాలమ్మా. సో ఫైబర్ అంటే ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి, తర్వాత ఈ డ్రై నట్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఇట్లాంటి వాటిల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇలాంటి ఫైబర్ ఉన్నటువంటి ఆహారాన్ని బాగా తీసుకుంటున్నారు. మరి ఈ రోజుల్లో ఏం చేస్తున్నామంటే మనం ఈ ఫైబర్ ఆహారం తగ్గించేసేసి పిండి పదార్థాలు ఆహారం ఎక్కువ తీసుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఫ్యాట్ ఉన్నటువంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నాము. ఇవన్నీ కూడా మరి మలబద్ధకం కలిగేందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా హేతుబద్ధంగా ఉంటాయమ్మా. కాబట్టి ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకుంటున్నారు మెయిన్. అదేవిధంగా ద్రవరూపమైన ఆహారం అంటే మనం తీసుకునే ఆహారంలో ద్రవాంశం కూడా బాగుండాలమ్మా. ముఖ్యంగా నీళ్లు, ఇలాంటి ద్రవాహారము రోజుకు కనీసము 2 నుంచి 4 లీటర్ల వరకు వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, అదేవిధంగా వాళ్ళ వయస్సును బట్టి, సీజన్ను బట్టి, ఆరోగ్య స్థితిని బట్టి వేసేసి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి వాడుకుంటున్నారమ్మా. సో ఈ జనరల్ ఇవి. తర్వాత వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, తర్వాత స్విమ్మింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఏదో ఒకటి ఒక వ్యాయామం అలవాటు చేసుకోవాలమ్మా. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మలబద్ధక సమస్యలు ఉండవమ్మా. కానీ కొంతమందికి మరి ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కొంతమందిలో మాత్రం మలబద్ధక సమస్య వస్తుంది. ఏది ఏమైనప్పటికీ మరి మలబద్ధక సమస్య, మోషన్ ఫ్రీగా కాకపోవడం అనేటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్లకు అది ఆరోగ్యకరంగా పరిణమిస్తుంది. కాబట్టి మరి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధం గన్ షాట్గా పనిచేస్తున్నామా. అంటే విత్ ఇన్ ఫస్ట్ డేనే దాని ఫలితం కనిపిస్తున్నామా. మరి అటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా వాడి మన కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చమ్మా. ఎందుకంటే ఇచ్చినటువంటి వాళ్ళలో దాదాపు 199% మందికి అందరికి సక్సెస్ అమ్మా. అలాంటి ఫార్ములా అని చెప్తానమ్మా. దీనికి త్రిఫల చూర్ణం ఒక 100 గ్రాములు కావాలి. మనకు మార్కెట్లో దొరుకుతుంది. త్రిఫల చూర్ణం ఒక 100 గ్రాములు తెచ్చుకోవాలి. రెండవ పదార్థంగా సునాముఖి ఆకు చూర్ణం
సునాముఖి. మనకి సునాముఖి ఆకులు ఎండిపోయినవి మార్కెట్లో దొరుకుతాయమ్మా. పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి నేను పేషెంట్లకు చెప్పేది ఏంటంటే ఆకు తెచ్చుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ తయారు చేసుకోమని చెప్తానమ్మా. ఎందుకంటే ఎక్కువ రోజులు అది నిలువ ఉంటే అందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు తగ్గిపోతాయి అన్నమాట. సో నేను పేషెంట్లకు సజెస్ట్ చేసేది కూడా తెచ్చుకొని తయారు చేసుకోమని చెప్తానమ్మా. సో ఆ సునాముఖి ఆకు పొడి ఒక 50 grams. అదేవిధంగా బ్లాక్ సాల్ట్, దాన్ని నల్ల ఉప్పు అంటారు, మీకు అందరికి తెలిసే ఉంటుంది. నల్ల ఉప్పు అంటే పానీపూరి గుర్తొస్తుంది. పానీపూరి షాప్లో అది లేని వాడు వ్యాపారం చేయలేదు. సో ఆ పానీపూరి వాళ్ళలో గురించి ఐడియా ఉన్న వాళ్ళకు ఈ నల్ల ఉప్పు గురించి బాగా తెలుస్తుంది. సో మార్కెట్లో దొరుకుతుందమ్మా ఇది. నల్ల ఉప్పు గడ్డలు రూపంలో దొరుకుతుంది, పౌడర్ దొరుకుతుంది. పౌడర్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అదొక 25 grams. సో త్రిఫల చూర్ణము ఒక 100 grams, సునాముఖి ఆకు చూర్ణము ఒక 50 grams, నల్ల ఉప్పు చూర్ణము 25 grams. ఈ 3 పదార్థాలను బాగా కలిపేసేయాలమ్మా. కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రాత్రి పడుకునేటప్పుడు ఒక 1/2 teaspoon పౌడర్, ఒక 50 ml వీలైతే అవకాశం ఉండి వస్తుంటే గోరువెచ్చని నీళ్ళలో కలిపి తాగాలమ్మా. అలా వీలు కానప్పుడు మామూలు గది ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి నీళ్ళలో కలిపి తాగినా సరిపోతుంది. ఈ విధంగా ఫస్ట్ డోస్ వాడినప్పటికీ రిజల్ట్ మొదలవుతుందమ్మా, చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ. సో క్రమంగా కొన్నాళ్ళ పాటు వాడే ఆపేసినప్పటికీ నేను ఇంతకుముందే చెప్పాను, ఏ కారణాల వల్ల అయితే ఈ మోషన్ ఫ్రీగా రావడం లేదో ఆ కారణాలను ఓవర్కమ్ చేయగలిగితే జనరల్గా ఓకే అయిపోతుంది. దానికి తోడు నేను చెప్పినటువంటి ఔషధాలు కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల ఈ ఔషధాల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు సదా మన దేహంలో ఉంటూ సదా రక్షిస్తూ సదా కాపాడుతుంటాయమ్మా. చిన్నపిల్లలకైతే 1/2 dose అయితే సరిపోతుందమ్మా. ఇప్పుడు 1/2 teaspoon పెద్దలకి, మరి 15 సంవత్సరాలు ఆ వయసున్నటువంటి పిల్లలకైతే 1/2 teaspoon, ఇంకా చిన్న పిల్లలకైతే అందులో 1/2, ఇంకా చిన్న పిల్లలకి అందులో 1/2. ఇట్లా వయస్సును బట్టి ఆ యొక్క డోసు నిర్ణయించుకొని వాడుకుంటే సరిపోతుందమ్మా. అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధమ్మా. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని మరి తయారు చేసుకోవాలి. కొన్నాళ్ళ పాటు వాడేసిన తర్వాత ఒకవేళ మరీ తర్వాత వాడాలనుకుంటే మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. ఈ ఔషధం తయారు చేసుకున్న తర్వాత ఎక్కువ రోజులు దాన్ని నిల్వ ఉంచుకోకూడదమ్మా. సో మాక్సిమం ఒక 2 months 3 months లోపల అయిపోయి చేసుకోవాలి. అట్లా వాడుకొని మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుంటుంటే మరి కుటుంబ సభ్యులందరూ కూడా వాడుకోవచ్చమ్మా. ప్రతి ఇంట్లో ఉండదగినటువంటి దివ్యమైనటువంటి మోషన్ ఫ్రీగా ఎందుకు ఉపయోగపడేటువంటి ఔషధం ఏదంటే ఇదేం చెప్పుకోవచ్చమ్మా. సో ఆధునికంగా మనం ఆలోచించినప్పటికమ్మా ఈ త్రిఫల చూర్ణంలో ఈ చెబులిక్ యాసిడ్, గ్యాలిక్ యాసిడ్, క్వర్సటిన్, ఫైబర్ ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు మరి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు, ప్రేగుల కదలికలను బాగా కలగజేసేందుకు, అదేవిధంగా మోషన్ మెత్తగా అయ్యేందుకు ఇలాంటి అనేక రకాలైనటువంటి పద్ధతిగా ఈ యొక్క త్రిఫల చూర్ణం ఉపయోగపడుతుందమ్మా. రెండవది ఏంటంటే ఈ సునామికి కూడా ఇందులో ఉన్నటువంటి సెనోసైడ్స్, సెనిడిన్ A and B ఇలాంటివి కూడా ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు, ఈ మలాన్ని పలచబరిచేదానికి, తర్వాత లోపల మ్యూకస్ పదార్థాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేసి మరి మలం స్మూత్గా వచ్చేందుకు కూడా ఈ సెనోసైడ్స్, సెనిడిన్ A and B అనేటువంటి పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా మూడవ పదార్థంగా నల్ల ఉప్పు. నల్ల ఉప్పులో ఉన్నటువంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి మినరల్స్, ఇవన్నీ కూడా ప్రేగుల కదలికలు పెంచేందుకు, అదేవిధంగా ఈ బైల్ జ్యూస్ ఉత్పత్తిని బాగా పెంచేందుకు, ప్రేగుల్లో కొన్ని రకాలైనటువంటి జీర్ణరసాల ఉత్పత్తిని పెంచేసి ప్రేగుల కదలికలను బాగా కలగజేసేసి ఈ యొక్క ఔషధాల గుణాన్ని కూడా పెంచేందుకు కూడా ఈ నల్ల ఉప్పు ఉపయోగపడుతుందమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఔషధం అమ్మా. ఓకే, నిజంగా ఎవరికైనా కానీ ఇంట్లో మలబద్ధక సమస్యలు ఉన్నప్పుడు ఈ పౌడర్ని చక్కగా మిక్స్ చేసుకొని ఒక జార్లో పెట్టేసుకొని చక్కగా సార్ చెప్పిన విధానంలో తాగొచ్చు. సో చాలామందికి ఇంట్లో తయారు చేసుకోవాలి ఇదంతా అంటే అంత టైం కుదరకపోవచ్చు, పాసిబుల్ అవ్వకపోవచ్చు. బయట ఎక్కడైనా స్టోర్స్లో వేరే ఆల్టర్నేటివ్స్ దొరుకుతాయా? మంచి ప్రశ్నమా. నిజంగా తయారు చేసుకుని వాడగలిగితే ఇది మంచిదమ్మా, చీప్ అండ్ బెస్ట్లో అయిపోతుంది. మరి మీ దాంట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల టైం అడ్జస్ట్ కాకపోవడం చేత, లేకపోతే తయారు చేసుకోవడం వీలు కాక అట్లా కొన్ని ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మరి దానికి సంబంధించి ఆయుర్వేద మందులు కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయమ్మా. అటువంటి ఆయుర్వేద ఔషధాల్లో చక్కగా పనిచేసేటువంటి ఒక ఔషధం చెప్తానమ్మా. ద్రాక్షారిష్ట అని దొరుకుతుందమ్మా. ద్రాక్ష ఈ ద్రాక్ష ఎండు ద్రాక్షను తయారు చేస్తారనమాట. ద్రాక్షారిష్ట ఒక 10 ml తీసుకోవాలి. రెండవది అభయారిష్ట కరక్కాయతో తయారు చేస్తారమ్మా. కరక్కాయ కూడా మోషన్ ఫ్రీగా చేసేటువంటి గుణం ఉంది. సో ద్రాక్షారిష్ట 10 ml, అభయారిష్ట 10 ml, 20 ml ఔషధం అయింది కదమ్మా. 20 ml నీళ్లు,
రాత్రిపూట రోజు ఒక్కసారి పడుకునేటప్పుడు తీసుకుంటుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఓకే. జనరల్గా బట్ ఇప్పుడు ఈ త్రిఫల చూర్ణం ఇదంతా దేనికి ఎంత రిజల్ట్ అయితే వచ్చిందో ఇవి ద్రాక్ష అరిష్ట వీటికి కూడా అంతే వస్తుంది. వస్తుంది. బట్ ఇది త్రిఫల చూర్ణము, సునామికి చూర్ణము, తర్వాత ఈ యొక్క నల్ల ఉప్పుది అయితే స్పీడ్గా పనిచేస్తామా. ఇప్పుడు ఈ ద్రాక్షారిష్ట తర్వాత అభయారిష్ట అనేది కొంత టైం తీసుకుంటుంది. ఓకే. మొదటి రోజు 2 రోజు రిజల్ట్ లేకపోయినా ఒక 4-5 రోజులకు జనరల్గా వచ్చేస్తుందమ్మా. మరీ ఎక్కువ సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళైతే ఇప్పుడు త్రిఫల చూర్ణం ఆల్రెడీ ఇంతకుముందే చెప్పానమ్మా, మార్కెట్లో దొరుకుతుందని చెప్పేసి. ఈ టానిక్లోనే ద్రాక్షారిష్ట అభయారిష్ట తాగేటప్పుడే ఒక పావు చెంచా అందులోనే త్రిఫల చూర్ణం కూడా కలిపి తీసుకుంటే మీరు అన్నట్లు రిజల్ట్ కూడా దానివల్ల కూడా స్పీడ్ వచ్చేస్తుంది. ఓకే. కాబట్టి ఎవరికి ఎలా వీలైతే అలా తీసుకోవచ్చు, బట్ రిజల్ట్స్ అయితే పక్కగా ఉంటాయమ్మా. ఓకే. సో 2 ఆల్టర్నేటివ్స్ మీరు చేసుకోగలిగితే చేసుకోవచ్చు, లేదన్నా స్టోర్స్లో కొనుక్కొని కూడా యూస్ చేసుకోవచ్చు. సమస్య తీవ్రతను బట్టి ఆ డోసెస్ అది అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. యూస్ చేయండి. ఎలా అనిపించింది, మీకు ఎలా వర్క్ అయిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.